ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. సో దేవుడు ఏదైనా ఉద్దేశిస్తే అది నిశ్చయంగా అయినా జరిగించేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలం మనకి వాగ్దాన రూపంలో ఈ మాటలు మనకు అనుగ్రహించి ఉండవచ్చు. సో దేవుని యొక్క వాక్యం ఏదైతే దేవుడు సెలవిస్తాడో మన జీవితాల్లో, దేవుడు ఖచ్చితంగా ఆయన ఉద్దేశించినట్లుగా మన జీవితంలో నిశ్చయంగా అయినా జరిగిస్తాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం చదివితే, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచేదను. సో దేవుడే ఈ మాటలు చెప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. నేను ఉద్దేశించి ఉన్నాను దాన్ని సఫలపరుస్తాను అంటే దేవుడు ఉద్దేశిస్తే, దేవుడు చెప్తే దాన్ని నెరవేరుస్తాడు, సఫలపరుస్తాడు. ఎందుకంటే దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడని ఇక్కడ అధ్యాయంలో రాయబడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదనని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియచేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేయుచున్నాను. చూసారా, దేవుడు మాత్రమే ఇంకా జరగని కార్యాలు కూడా ముందుగానే మనకి తెలియపరిచేటువంటి దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని సమీపిస్తామో, దేవుని ప్రేమిస్తామో, దేవుడు ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఆయన ఎందు మనం నమ్మిక ఉంచుతూ వచ్చినప్పుడు దేవుడు చేసిన వాగ్దానాలు మన జీవితంలో తప్పకుండా ఆయన నెరవేరుస్తాడనమాట. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది అనమాట. దేవుడు చెప్తే ఆయన దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచేదను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు అని పిలుచుచున్నాను అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది అనమాట. దేవుడను నేనే అని దేవుడే సెలవిస్తూ వచ్చినప్పుడు, దేవుడే తన నోటి వాక్కుతో మనకి ఈ విషయాలు తెలియపరుస్తూ వచ్చినప్పుడు, ఆయన ఉద్దేశించినది నిశ్చయంగా మన జీవితంలో జరిగించేటువంటి దేవుడు అనమాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చదివితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు తాను వెళ్ళిన అనుభవాలు, తను వెళ్ళిన పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా అందరూ త్రోసివేసినటువంటి పరిస్థితులు, స్నేహితులే అపహసించిన పరిస్థితులు, భార్యనే దూషించినటువంటి పరిస్థితులు, అలాంటి ప్రతికూల పరిస్థితులను తను ఎదుర్కొంటూ వచ్చాడు. చివరికి దేవుడు ఎవరో తను గ్రహిస్తూ వచ్చాడు. కానీ అన్ని పరిస్థితుల గుండా, అన్న అనుభవాల గుండా, అంత ద్వేషించే మనుషుల మధ్య తను ఉంటూ వచ్చినప్పటికీ తన యొక్క శరీరమే తనకు సహకరించిన పరిస్థితుల్లో తను ఉంటూ వచ్చాడు. అయినప్పటికీ దేవుని దూషించినట్లుగా, అనుమానించినట్లుగా, సో దేవుణ్ణి అంటే అవమానకరంగా మాట్లాడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవలేము. ఆయన ఎవరో యోబు చెప్తా ఉన్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. చూసారా, దేవుడు ఎంత గొప్పవాడో తను తెలుసుకుంటూ వచ్చిన తర్వాతనే దేవుడు యోబుని ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అదే యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చదివితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అంటే మరి అధికమైన ఆశీర్వాదాన్ని యోబు పొందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. మన జీవితంలో కూడా మరి అధికమైన ఆశీర్వాదం, దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నిశ్చయంగా జరగాలి అనంటే యోబు లాంటి గొప్ప విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని, అలాంటి దృఢమైన బలమైన విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి ఉంటూ వచ్చినప్పుడు, దేవుడు ఎవరో మనం తెలుసుకుంటూ వచ్చినప్పుడు, ఆయన సమస్త క్రియలను చేయగల దేవుడని యోబు తెలుసుకున్న విధానంలో మనం కూడా గ్రహిస్తూ వచ్చినప్పుడు దేవుని ద్వారా గొప్ప కార్యాలు మనం చూడగలం. ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. దేవుడు ఏదైతే ఉద్దేశిస్తాడో అది నిశ్చయంగా జరిగిస్తాడు. ఆయన మన జీవితంలో కలిగిన ఉద్దేశాలు కూడా మనం చదువుతాం దేవుని యొక్క వాక్యంలో. సో ఇర్మియా గ్రంథం 29:11 చదివితే, ఆయన మన జీవితంలో కలిగిన ఉద్దేశాలు అవి సమాధానకరమైనవే, అవి రాబోయేటువంటి దినాలు నిరీక్షణ కలిగించే ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. హానికరమైన మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు తలంచడు. మన రకరకాల పరిస్థితులను బట్టి నువ్వు వెళ్తున్న ఆ పరిస్థితుల మధ్య, ఆ పరిస్థితులను బట్టి నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు, అయ్యో నా
నా జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు, కానీ ఆ యొక్క దేవుడు అనుగ్రహించిన ఉద్దేశాలు, దేవుడు చేసిన వాగ్దానాలు, సో దేవుడు చెప్పిన మాటలు నా జీవితంలో నెరవేరకపోతున్నాయి. కారణం ఏంటంటే అది మనలో విశ్వాసం లేని తత్వం. మనలో ఎప్పుడైతే అవిశ్వాసంతో మనము దేవుడు చెప్పాడు కదా చేస్తాడు అని మనం జస్ట్ అంటామే, కానీ దానిని మన జీవితంలో అనుభవపూర్వకంగా సాధకం చేయనప్పుడు మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడలేం, వాటి యొక్క ఫలితాన్ని మన జీవితంలో చూడలేం. యోబు అనుభవపూర్వకంగా తెలియపరుస్తూ వచ్చాడు ఈ మాటలు, సమస్త క్రియలను చేయగలవనియు నేనిప్పుడు తెలుసుకుంటున్నాను. దేవుడు ఎవరో తను తెలుసుకుంటూ వచ్చాడు. సో మనము అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని ద్వారా గొప్ప కార్యాలు చూడగలం, దేవుని యొక్క వాగ్దానాల ఫలితాన్ని కూడా మన జీవితంలో అనుభవించగలం. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దాన్ని మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగునని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.